మన జనగామ ప్రాంతమైన మా ముద్దుబిడ్డ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చీరాల మండలం మరియు పట్టణ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు నిన్న రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడిన దొంగ ఓట్ల ఎమ్మెల్యే గారు కనీసం సిగ్గు శరం లేకుండా మరి గత 18 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉండి ఏం చేసిండో మరి ధర్నాలు రాస్తారోకోలు మా చేసిన సంఘటన మాకు అందరికి గుర్తు చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీలకు గుర్తు చేస్తున్నాము. ముఖ్యంగా గతంలో మా నాయకుడు అదే పాత బస్టాండ్ దగ్గర కావచ్చు, అంబేద్కర్ దగ్గర కావచ్చు, రాస్తారోకాలు ధర్నాలు చేసిన మా గత పార్లమెంట్ సభ్యుడు వెంకటరెడ్డి గారు మరియు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు అనేక రకాలుగా ధర్నాలు రాస్తారోకాలు చేసి అప్పుడున్న చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మరి మా ముఖ్యమంత్రికి ఎందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి వినతిపత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నామని ఈ డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా 10 ఏళ్ల సుంది లేని నీకు నిన్న సిపిఎం అని కాంగ్రెస్ బీజేపీ అని అన్ని పార్టీ పేర్లు చెప్పుకుంటా వాళ్ళు రాకున్నా కానీ ఏదో వాళ్ళందరూ వస్తున్నారని అఖిలపక్షం అని చెప్పి అఖిలపక్షంలో మా సోదరుడైన కనకారెడ్డి గారు ఎంత చెప్పారో ఆ మాట గుర్తు చేసుకోవాలి. పల్లారాజేశ్వరరెడ్డి గారు మీరు ముత్తిరెడ్డి గారి పేరు తీసి పునలక్ష్మి తీసి మరి వాళ్ళే గుంపున్నారు, నువ్వే గుంపున్నావు. అఖిలపక్షంలో మీకు గుర్తు చేసిరు వాళ్ళు. మరి నిన్న మొన్న ఎవరు మోసం చేసిరు, మళ్ళీ ఎవరు చేసిరు అనే విషయం దాన్ని గుర్తుంచుకోవాలని ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము. మరొకసారి ప్రతి ఒక్కసారి మా నాయకునికి ఇట్లా మా నాయకుని పేరు తీసి కనకారెడ్డి గారు గుర్తు చేయడం కనకారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముఖ్యంగా పల్లారాజేశ్వరరెడ్డి గారు నీకు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ ప్రాంతంలో నీకు ఏ ఊరు ఏ పల్లె తెలియదు. నీకు రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడుతుంటే కనీసం పోయినసారి 10 ఏళ్ళు మేము టెంట్లు వేస్తే ఒక్క రాజు కూడా నువ్వు వచ్చి మమ్మల్ని సందర్శించలేదు. ఇప్పుడు వచ్చి నేను రెవెన్యూ డివిజన్ అంటే చెప్పడానికి కూడా సిగ్గు పెట్టుకోవాలి. ఎవరేమో నంబర్ని మాటలేము. ఇప్పుడు మా ప్రాంతంలోని మన ముత్తిరెడ్డి పేరు తీసిరు, పునలక్ష్మి పేరు తీసిరు. మరి వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, నువ్వు ఇక్కడోళ్ళు కాదు, ఎవడు మీరు ముగ్గురు ఇక్కడోళ్ళు కాదు. మరి ఒక్కసారి మా ప్రాంతం ముద్దుబిడ్డ అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారే ముఖ్యమంత్రితో మాట్లాడి గత మంత్రులతో మాట్లాడి మాకు ఖచ్చితంగా అందుబాటులో ఉన్న విషయం కూడా మీకు కూడా తెలుసు, టీఆర్ఎస్ పార్టీలో కూడా తెలిసిపోయింది మొత్తం విషయం. రెవెన్యూ డివిజన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారితోనే సాధ్యం అయిపోతుంది. మాట్లాడుతున్న విషయం తెలుసుకొని మీరు ఏదో టెంట్లు వేసి ప్రజలు మబ్బు పెట్టి కొత్త మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్తే ప్రజలు ఎదురుబిడ్డ గుర్తుపెట్టుకో. పల్లారాజేశ్వరరెడ్డి గారు నువ్వు నిన్న ఒక మాట మాట్లాడవు కందుల గురించి ఏం తెలుసు అని తెలుసు. నీ పక్కపడున్న చైర్మన్లు మోసం చేసి జైల్లోకి పోయి చీరల వడ్ల మార్కెట్ కానీ కందుల మార్కెట్ కానీ మోసం చేసిన సంఘటన ఇక్కడ పబ్లిక్ ఎరికే, చీరల ప్రజలకు అందరికీ ఎరికే. మళ్ళీ నువ్వు పక్కకు పెట్టుకొని కందులు కొంటలేరు కాంగ్రెస్ పార్టీలో ఉండటం చాలా సిగ్గుచేటు బిడ్డ. సీఓతో మాట్లాడినా ఏ ఓతో మాట్లాడంటే మేము ఓపెన్ చేసుకున్నాము. రైతులు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ప్లాట్లు భారతం కూడా నిర్ణయించినాం. ఏదైనా తెలుసుకొని మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు నువ్వు తెలియకుండా ఏదో వాళ్ళెవలో చెప్పారు వీళ్ళెవలో చెప్పారని దొంగచాటున ఏది ఆధిపత్య అది వెంబడే మాట్లాడడం కరెక్ట్ కాదు. పల్లారాజేశ్వరరెడ్డి గారు ఏదైనా కందుల గురించి కానీ మార్కెట్ గురించి కానీ వడ్ల గురించి కానీ మాకు మొత్తం తెలుసు. మార్కెట్ల గురించి మీ లెక్కల 10-20 కోట్లు చేసి రైస్ మిల్లు కుంభకోణం బంద్ అయిన సంఘటన అందరికీ తెలుసు. మళ్ళా మీరు నిన్న కందుల గురించి మాట్లాడడం సిగ్గు చేయడని ఇది కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్, జై ఖబర్దార్ పల్లారాజేశ్వరరెడ్డి గారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసమని ఒక ఫేక్ కార్యక్రమాన్ని సృష్టించుకొని ప్రతిపక్షాలను కలుపుకొని ఇక్కడి ప్రజలలో మీ యొక్క ఉనికిని కోల్పోతున్న దిశలో ఈ కొత్త కార్యక్రమాన్ని సృష్టించుకొని ప్రజలలో ఉండేందుకు మీరు ఈ కార్యక్రమం సృష్టించుకుంటారు. ప్రజలు గమనిస్తారు. రానున్న రోజుల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆనాడు రెవెన్యూ డివిజన్ సాధనకు రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసి ఆనాడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఏర్పాటు చేసి ఆనాడు ఆ ఎంపీ గారిని తీసుకొచ్చి ఇక్కడ అన్ని పార్టీలు కలుపుకొని పోయి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఆనాడు మా నేతనే. ఇవాళ కూడా చెప్తున్నాను, తప్పకుండా మా నేత ద్వారానే మా ప్రతాప్ రెడ్డి గారి ద్వారానే తప్పకుండా రెవెన్యూ డివిజన్ సాధించుకోవడం కూడా ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు మేము హితో పలుకుతున్నాం. పల్లారాజేశ్వరరెడ్డి గారు నువ్వు నిన్న చేసినటువంటి కార్యక్రమంలో మీ కార్యక్రమంలోనే మీరు పిలుచుకున్నటువంటి నేతనే కనకారెడ్డి గారు ఏ విధంగా మాట్లాడినో ఒకసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఆనాడు నువ్వు 6 సంవత్సరాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉండి ఆనాడు ముఖ్యమంత్రి పక్కపకే ఉన్నావు.
మంత్రి నువ్వే, నేను గెలిస్తే హోంమంత్రి అవుతా, నేను గెలిస్తే మంత్రిని అవుతా. ఆనాడు నీకు సిగ్గుశరం లేదా? పక్కకే ఉన్నావు, ఈ ప్రాంతం వ్యాధికి రాలేదా? ఇవాళ కేవలం ప్రజలలో ఉండడానికి, ప్రజల మెప్పు కోరడానికి నువ్వు చెల్లని రూపాయి అవుతున్నావు కాబట్టి ఏదో వంకతోటి వచ్చి ఈ చుట్టూ కార్యక్రమాలు చేసుకొని ప్రజలలో ఆదరణ పొందడానికి ఈ కార్యక్రమం సృష్టిస్తున్నావు. ఇప్పుడైనా అసలైన బుద్ధి తెచ్చుకో. దొంగతో చేసిన పల్లారాశ్వరెడ్డి గారు నీ వల్ల ఏమి కాదని ఇక్కడ ప్రాంతవాసులు తెలిసిపోయింది. తప్పకుండా మా నేత ప్రభుత్వం రాగానే ఇక్కడ పరిస్థితిని తెలుసుకొని, ఇది అన్ని అంగులున్న చరిత్ర గల్ల చేర్యాల ప్రాంతం, ఈ ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ అవసరమని ఆనాడు చరిత్ర సృష్టించి ఆనాడు అన్ని పార్టీలు ఏకం చేసి ఆనాడే అప్పటి ప్రభుత్వానికి నివేదిక పంపించాడు. అయినా అప్పుడు ఆ ప్రభుత్వానికి సోయలేదు. అయినా ఇప్పుడు కూడా మా ప్రజలలో ఉండి మా నేత ఈనాడు మా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించుకుంటూ, నిన్న మీరు ఏదో అంటున్నారు, మా నేత నిన్న చీఫ్ ముఖ్యమంత్రి గారి యొక్క చీఫ్ అడ్వైజర్ వేం నరేంద్ర రెడ్డి కలిసి ఇక్కడ ప్రాంతం యొక్క మంచి చెడ్డలు చెప్పి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అవసరం ఉందన్న తప్పకుండా ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ రెవెన్యూ తీసుకురావాలని మా తరపున ఇక్కడ ప్రాంత ప్రజల తరపున ఒక రెఫరెండం, ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రజలారా గమనించాలి, ఏదైనా మా నేత మన మధ్యలోనే ఉండి మంచి కార్యక్రమాలు చేస్తాడు. ఎక్కడో ఉన్న నేత వచ్చి తన ఉనికిని కాపాడుకోవడానికి ఇక్కడ పైసలు ఖర్చు పెట్టి వీళ్ళను పెట్టుకొని ఒక అవినీతి కార్యక్రమాలను ప్రజలలో ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా పల్లారాశ్వరెడ్డి గారు నీకు తగిన సమయంలో తగిన రీతిలో మా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నీకు బుద్ధి చెప్పే కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామని మరొకసారి మీతో పలుకుంటూ చిల్లరమూల రాజకీయాలు చేసుకోకుండా చేయొద్దని కూడా మరొకసారి పల్లారాశ్వరెడ్డి మీతో పలుకుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నిన్నటి రోజున చేర్యాలలో బీఆర్ఎస్ సిపిఎం పార్టీలు పెట్టినటువంటి రెవెన్యూ డివిజన్ కోసం మహాధర్నాన్ని పెట్టడం బీఆర్ఎస్ పార్టీకి పెట్టే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి వారు అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు ఈ రెవెన్యూ డివిజన్ గురించి పోరాటం చేస్తుంటే ఆ రోజు పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇప్పటి ఎమ్మెల్యే పల్లారాశ్వరెడ్డి గారు ఆ రోజు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళే యొక్క ప్రాంతాన్ని కుక్కలు చింపిన ఇస్తార్లాగా చేసి ఈ 4 మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపి ఈ యొక్క 4 మండలాలను 4 రకాలుగా విభజించినటువంటి ఘనత వారిదే. కాబట్టి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ధర్నా చేయడం పద్ధతి కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా రెవెన్యూ డివిజన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసింది. ఈరోజు అధికారంలోకి వచ్చినాక కూడా మా యొక్క నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జి జనగామ డిసిసి అధ్యక్షులు గౌరవులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ డివిజన్ గురించి ప్రక్రియ జరుగుతున్నది. తప్పకుండా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డివిజన్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డివిజన్ తెస్తుందని కూడా చెప్పక తప్పదు. ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి గత చరిత్ర కూడా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పల్లారాశ్వరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రాంతానికి చేర్యాల పేరు కూడా గుర్తురానటువంటి నువ్వు సూరాలని చెప్పినటువంటి ఘనత నీకున్నది. ఈరోజు నువ్వు ఈ యొక్క చేర్యాల ప్రాంతాన్ని ఐదు అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నావు. ఇలా రెవెన్యూ డివిజన్ గురించి ఆ రోజు అధికారంలో ఉండి ఇవ్వనటువంటి వాని ఈరోజు రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామని చెప్పి పోరాటం చేస్తామని చెప్పి అనడం కూడా సిగ్గుచేటు. ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే, ఇక్కడ ప్రాంత ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కనీసం ముఖ్యమంత్రి దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఎందుకు ఇస్తలేవు? మంత్రుల దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఎందుకు ఇస్తలేవు? చీఫ్ టిక్గా ఇక్కడ వచ్చి నువ్వు ఈ ధర్నా చేయడం సిగ్గుచేటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా మేమే ఈ యొక్క రెవెన్యూ డివిజన్ను తీసుకొచ్చి తీరుతామని కూడా చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చేర్యాల రెవెన్యూ డివిజన్ పేరుతోని బీఆర్ఎస్ పార్టీ మిగిలిన సిపిఎం పార్టీ లాంటి వాళ్ళతోని చేస్తున్న నాటకాలను ప్రజలందరూ గమనించాలి. మేము సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాం. గత 8 సంవత్సరాల నుంచి రెవెన్యూ డివిజన్ అంశం తెరపైకి వచ్చింది. ప్రజలు వివిధ ప్రజా సంఘాలు అందరి రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్నదెవరు? మీ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు.
నువ్వు పల్లారాజేశ్వరరెడ్డి నువ్వు 2 సార్లు పట్టభద్రుల స్థానం నుంచి ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా పనిచేసినావు. మరి ఆ రోజు ఏం చేసిరు మీరు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొకటి ఉంది, మీకు నిజంగానే ఈ ప్రాంతం పైన చిత్తశుద్ధి ఉంటే, మీకు ఈ ప్రాంతం పైన ప్రేమ ఉంటే, మరి ఇక్కడ ఎమ్మెల్సీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మీ పార్టీ వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు చర్యలు రెవెన్యూ డివిజన్ చేయలేదు? ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం, ఆ రోజు 10 సంవత్సరాలు మన ప్రాంతాన్ని భౌగోళికంగా రాజకీయంగా అభివృద్ధి పరంగా అన్యాయం చేసిన వాళ్ళకు సిపిఎం పార్టీ వాళ్ళు ఈరోజు ఎందుకు నచ్చారు? ఇది ప్రశ్న, ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు సిగ్గు శరం ఉన్నదా? పల్లారాజేశ్వరరెడ్డి గారు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ ప్రభుత్వం మీరు ఈ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని మర్చిపోతారనుకుంటున్నారా? నిన్న సిపిఎం పార్టీ అధ్యక్షుడు ఒక నాయకుడు మోహన్ కనకర్ రెడ్డి గారు మీ ముందటిని మీరు చరిత్ర గురించి మాట్లాడారు. చరిత్రను ఎవరు దాచలేరు. మీరు చేసింది మీ ప్రాంతానికి అన్యాయం చేసిందని చెప్తుంటే మీరు వద్దని మైక్లో వారిస్తున్నారు పల్లారాజేశ్వరరెడ్డి. ఇది ప్రజలందరూ తెలియదా? చరిత్రను ఎవరు మార్చలేరు. మీరు చేసిన అన్యాయాలను ఎవరు మర్చిపోరు. మీరు ఇప్పుడు ఆడుతున్న నాటకాలను కూడా మర్చిపోరు. మీకు ఒకటే పార్టీలో సిపిఎం పార్టీ నాయకులు మేము కూడా ప్రశ్నిస్తున్నారు. 2 వైఖరులు ఎందుకుంటే ఇప్పుడు మీరేమో పల్లారాజేశ్వరరెడ్డి మోచిత్ నీళ్ళేమో చీరాల ప్రాంత నాయకులు తాగుతారు సిపిఎం నాయకులు. జనగామ మోహన్ రెడ్డి ఏమో స్వచ్ఛందంగా జనాలకు ఏం అన్యాయం చేశారు అనేది ఆయన వేదిక మీద మాట్లాడారు. బీజేపీ నాయకునికో మైక్ ఇచ్చారు. టెంట్ మీది బీఆర్ఎస్ పార్టీది, మైక్ బీఆర్ఎస్ పార్టీది. కానీ మిమ్మల్ని ఎందుకు అంత నిజాలు ఎందుకు చెప్పారు? అంత ధైర్యంగా మైక్ ఉందట. మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టే కదా. ప్రజలందరూ ఇది గమనించారా? ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు? ప్రజలకు ఎందుకు మభ్య పెడతారు? పల్లారాజేశ్వరరెడ్డి ఒక బుడ్డర్ కానుకలని వేసుకున్నట్టు మీరు రెవెన్యూ డివిజన్ పేరుతో మీరు డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలకు తెలియదు ఇవన్నీ. మేము చెప్పానా? చరిత్రలో మీరు చేసినదంటే, మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అక్రమాలు మొత్తం చేర్యాల ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. చేర్యాల ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడ తిని సిగ్గు శరం లేకుండా అన్యాయం చేసి ఈరోజు అయ్యా మళ్ళీ మేమే రెవెన్యూ డివిజన్ మీరు ఎప్పుడు చెప్తారు? 10 ఏళ్ళు మీరు ఉన్నప్పుడే మీరు తేలేదు. మేము వచ్చి అధికారం వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మంత్రుల దగ్గరికి పోతున్నాం, సంబంధ సలహాదారుల దగ్గరికి పోతున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మేము మీలాగా ఒక దగ్గర గ్రామాలు ఆడడానికి ఇక్కడ మేము అంగట్లో ధర్నాలు పెట్టలే. మేము ఇక్కడ ధర్నాలు పెడుతున్నాం. ఎట్ ది సేమ్ టైం లాబింగ్ చేస్తున్నాం. వీలైతే త్వరలోనే మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి రెవెన్యూ డివిజన్ కోసం మేము రిప్రజెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పటికైనా చెప్తున్నాం, మీ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. ఈరోజు పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశము మరి నిన్న ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జేఏసీ ఏర్పడి వాళ్ళు రెవెన్యూ డివిజన్ కోసము నిన్న మహాధారణ పేరుతోటి కొత్త డ్రామా పెట్టారు. నిన్న నేను ఒకటే అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను, మీరు జేఏసీ ఏర్పాటు చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే ఒక్కనాడు కూడా మా లోకల్లో ఉన్న నాయకులతో కానీ ప్రజలతోటి కానీ ఒక్కనాడు కూడా రెవెన్యూ డివిజన్ కోసము నిన్న మీరు డాచ్ మీద కూర్చున్న నాయకులు మీరు ఎన్నడైనా రెవెన్యూ డివిజన్ కోసం ఎత్తిరా అని చెప్పి నీ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు కేవలము పల్లారాజేశ్వరరెడ్డితో పెట్టుకొని మీరు ఒక జేఏసీగా ఏర్పడి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసమే మీరు డ్రామాలు ఆడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మభ్యపెట్టేందుకే నిన్న మీ బీఆర్ఎస్ సభ పెట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ మాటలు నమ్మరు ఎవరు? మీరు 10 ఏళ్ళు, మీరు 9.5 సంవత్సరాల రాజకీయాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఏనాడు కూడా మరి కనీసం ఎత్తకుండా ఉండి మరి ఇలా పార్టీలను మరి అందరిని కట్టుకొని పైసలు రాజకీయం చేసుకుంటా ఇలా పల్లారాజేశ్వరరెడ్డి చేస్తా ఉన్నాడు. నేను చేర్యాల ప్రాంత ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరికీ పేరు పైన దండాలు పెట్టి చెప్తున్నా, ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ తెచ్చేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడినాం. ఈరోజు మేము గవర్నమెంట్లో ఉన్నాం. రెవెన్యూ డివిజన్ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చెప్తే చాలా ఉన్నాయి. మీరు చేసిన మీ చిల్లర రాయకం మానుకోండి. నిన్న మీరు సభ పెట్టారు, అఖిలపక్షం అన్నారు. అఖిలపక్షం ఎక్కడ ఉంది? నిన్న మీ బీఆర్ఎస్ నాయకులే ఉండి ఆ సభ పెట్టడం జరిగింది. మీరు ఎక్కడెక్కడ దొరకొచ్చి మాకు తెలియదా? మీరు ఎక్కడ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చింది తెలియదా? నిన్న సభలో మా నాయకుడు ఆదేశాల మేరకు హైదరాబాద్ పోతే మీరు చిల్లర మాటలు మాట్లాడతారు. ఒక రాజకీయ నాయకుడు అని అలాంటి మాటలు మాట్లాడకూడదు. అక్కడ అపార్ట్మెంట్ ఇవ్వాలని చూసిరా? మీరు అక్కడికి వచ్చాను అడుగుతా ఉన్నా. మీరు అది నిరూపించకపోతే అదే అంబేద్కర్ దగ్గర మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. మా నాయకుడు చిల్లరమల్ల మాట్లాడే నాయకుడు కాదు. ఆయన ఏది ఉన్నా పకడ్బందీగా చేసే ఈ రెవెన్యూ డివిజన్ సాధించడానికి ముందడుగు ఉంటుండని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, మీరు ఇంకొకసారి కానీ చిల్లరగా మాట్లాడి మీరు రేపు వచ్చే ఎలక్షన్ల కోసం మీరు చేస్తున్న అన్నీ పక్కన పెట్టి మీరు రెవెన్యూ డివిజన్ కోసం కావాలంటే నడిచి రండి, పోదాము, అందరం కలిసి రెవెన్యూ డివిజన్ సాధిద్దాం తప్ప ప్రజలతోటి చెలగడం ఆడకండి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిన్న జరిగినటువంటి జేఏసీ మీటింగ్ అని మరి ప్రతిపక్షాలు లేకున్నా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ మరి నిన్న అక్కడ
ధర్నా చేయడం జరిగింది. అలాగే నిన్న జేఏసీ పేరుతోటి మరి పల్లా రాజేశ్వరరెడ్డి రావడం జరిగింది. పల్లా రాజేశ్వరరెడ్డి మీకు సిగ్గు శరం ఉంటే మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి నీకు చేర్యాల ప్రాంతం మీద సోయి లేదా? మరి ఈరోజు చేర్యాల ప్రాంతంలో జనగాంకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి ఈరోజు నువ్వు వచ్చి రెవెన్యూ డివిజన్ కావాలని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు సిగ్గుండాలి. మనము వరంగల్ జిల్లాలో ఉన్నాము, మరి మన రెవెన్యూ డివిజన్ కావాలని ఒక్కరోజు కూడా మీరు మాట్లాడాలి. హరీష్ రావు మోచేతి నీళ్లు దాక్కుంటూ టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంతంలో మీరు ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కాకుండా అడ్డుపడ్డది మీరు. ఈరోజు మీరు ధర్నాలు రాస్తారోకాలు చేయడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మీరు ఒక్కరోజు కూడా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడలే. ఈరోజు రెవెన్యూ డివిజన్ మాట్లాడడం చాలా సిగ్గుచేటు. రెవెన్యూ డివిజన్ రాకుండా చేసిందే మరి టీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా హరీష్ రావు మన కొమ్రెల్లి మల్లన్న ఉండి మాయం చేయాలి, అబ్బాస్పల్లి నీళ్లు సిద్దిపేటకు తరలించాలని ఒక దురుద్దేశంతో రెవెన్యూ డివిజన్ కాకుండా మరి జనగామ జిల్లాలో ఉన్న మన ప్రాంతాన్ని కుక్కలు చింపిన విస్తారిలాగా 4 ముక్కలు చేసి 4 దిక్కులు చేసాడు. సిగ్గు లేదా టీఆర్ఎస్ నాయకులారా? అప్పుడు ఎప్పుడు పోయింది మీ సోయి? మా ప్రాంతం చాలా ఓరుకల్లు ప్రాంతంలో ఉండే చరిత్ర ఉన్నది. సిద్దిపేటకు ఏ చరిత్ర లేదు. నువ్వు ఎట్లా కట్టుకుంటున్నావు ఉండకూడదు కానీ హరీష్ రావు నిలదీయాలి. సిగ్గు ఉండాలి. ఒక మైసమ్మ పండుగ చేసినట్టు నిన్న ఆడ పైన పండుగ చేసిళ్ళు. దీనికి బలిపశువు ఎవడరా అంటే ఆ పల్లా రాజేశ్వరరెడ్డి తీసుకొచ్చి గొర్రెగాంక ఎవరిని నమ్మితే కసాయి నమ్మినట్టు నిన్న ఒక తూతూ మంత్రంగా మీరు అక్కడ చేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు సిగ్గుశరం తెచ్చుకోవాలి. రెవెన్యూ డివిజన్ తెచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ.